వెల్లుత్తి చెరువులో మేము రైతులకి ఫ్రీగా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మట్టి తోలిచ్చేవాళ్ళం, వాళ్ళు ట్రాక్టర్ తెచ్చుకుంటే. ఇప్పుడు బిల్లు ప్రతి ట్రాక్టర్కి 500-1000 రూపాయలు వసూలు చేసుకుంటూ దందా వదులు పెట్టుకున్నారు. మేము రైతులని ఎప్పుడు రైతు బాగుండాలనే ఉద్దేశంతో రైతులకు మట్టి తోలిచ్చినాం, అందరికి ఇవ్వడం జరిగింది. కానీ మేము ఎప్పుడు చెరువు మట్టిలు అమ్ముకోవడం, టిప్పర్లు పెట్టి తోలుకోవడం మేము ఎప్పుడు జరగలేదు. అదేవిధంగా ఇంకొకటి చెప్పు, ఇసుక దందా, రియల్ ఎస్టేట్ దందా. రియల్ ఎస్టేటర్లని ఎప్పుడైనా మేము గతంలో మా డిప్యూటీ సీఎం కానీ, మా శ్యాంబాబు కానీ, ఇక్కడ ఉన్న మేము కానీ, ఏ ఒక్కరినైనా కానీ మీరు వెంచర్ వేసినారు, డబ్బులు ఇవ్వండి, దీనికి ఇంత ఇవ్వాలా, మీరు పొలాలు అమ్ముకుంటున్నారు, మీరు దీనికి ఇంత డబ్బులు కుప్పం కట్టాలా అనేది విధానం ఎప్పుడు లేదు ఈ మండలంలో. ఈ 5 ఏళ్లలో ఇది జరిగింది. ఎక్కడ పొలాలు ఎక్కడ ఉంటే కబ్జాలు చేస్తున్నారు, ఎక్కడ ఉంటే అక్కడ ఎర్రమట్టి వేసుకుని ప్లేసులు పట్టుకుంటున్నారు. మీరు ఒకటే గమనించాలా, మొన్న వెల్దుర్తి పక్కనే మేము కూడా ఊరుకున్నాం. ఈ గ్రామ ప్రజలే పోయి వాళ్ళని అడవన్నీ భూస్థాపం కట్టు పడగొట్టి వ్యవసాయాలు చేసుకునే దాన్ని భూస్థాపన చేసి గ్రామ ప్రజలే వెళ్ళిపోయినారు. మేము తెలుగుదేశం వాళ్ళు చేసినది ఏం లేదు, గ్రామ ప్రజలే పోయి అడ్డుకొని అంత ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలపై చేయడం. కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ కాదు, వాళ్ళు కబ్జా చేసుకొని సంపాదించుకునే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఎక్కడే కానీ ఒక ఏరియాలో కానీ ఇసుక దందా ఎక్కడ చేయలేదు, ఇసుక ఎక్కడ మేము చేయలేదు. ఓకే, కొంతమంది గతంలో మా శ్యాంబాబు మీద అభాండాలు వేసినారు, కానీ మా శ్యాంబాబుకి అంత